సరిహద్దు దాటకుండానే మీ దేశపు పునాదులను కదిలించే ఒక శత్రువును ఊహించుకోండి. ఈ కథ ఒక వీధి రౌడీ లేదా సాధారణ నేరస్తుడి గురించి కాదు. ప్రపంచానికి మేజర్ ఇక్బాల్గా సుపరిచితుడైన పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన అత్యంత శిక్షణ పొందిన అధికారి గురించినది. రక్తపాతం నుండి ఆర్థిక విధ్వంసం వరకు ప్రతిదానికి ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించిన సూత్రధారి. 2001 భారత పార్లమెంటు దాడి నుండి 26/11 ముంబై దాడుల వరకు ప్రతి కుట్ర వెనక ఈ అజ్ఞాత అధికారియే సూత్రధారి. అతను ఉగ్రదాడులను నడిపించడమే కాకుండా డ్రోన్ల ద్వారా నకిలీ భారత కరెన్సీ నోట్లు మరియు అక్రమ ఆయుధాలను సరఫరా చేసి భారత ఆర్థిక వ్యవస్థను, భద్రతను పూర్తిగా నాశనం చేయడానికి ఒక దుష్ట ప్రణాళికను కూడా పన్నాడు. ఈ వీడియోలో ప్రతి అడుగులోనూ మోసం మరియు ఉత్కంఠ నిండి ఉన్న గూఢచారులు, మనీ లాండరింగ్ మరియు సరిహద్దు ఉగ్రవాదం యొక్క చీకటి ప్రపంచంలోకి మనం లోతుగా వెళ్దాం. ఈ వీడియోను అస్సలు వదిలివేయకండి, ఎందుకంటే కల్పన కంటే సత్యమే శక్తివంతమైనది, అది మరింత ప్రమాదకరమైనది. భారత్ పాకిస్తాన్ల మధ్య పరోక్ష యుద్ధాల చరిత్ర పురాతనమైనది, సుదీర్ఘమైనది. కానీ 21వ శతాబ్దం ప్రారంభంలో ఈ యుద్ధం ఒక కొత్త, అత్యంత ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంది. డిసెంబర్ 13, 2001 భారత చరిత్రలో ఒక చీకటి రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజున భారత పార్లమెంటుపై జరిగిన క్రూరమైన దాడి మొత్తం ప్రాంతాన్ని పూర్తిస్థాయి యుద్ధమంచుకు తీసుకువచ్చింది. ఈ దాడిని జరిపిన ఉగ్రవాదులు జైషే మొహమ్మద్ మరియు లష్కరే తైబాకు చెందినవారు. అయితే ఈ ఆపరేషన్ వెనక ప్రత్యక్ష మార్గదర్శకత్వం మరియు ప్రణాళిక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ నుండి వచ్చిందని దర్యాప్తులు మరియు నిఘా నివేదికలు స్పష్టంగా సూచించాయి. పార్లమెంటుపై దాడి ఒక ఏకాంత సంఘటన కాదని నిపుణులు మరియు భౌగోళిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక ఉద్దేశపూర్వక వ్యూహం. దీని ప్రధాన ఉద్దేశం భారత్ను వెనక్కి తగ్గేలా రెచ్చగొట్టి సైనిక ప్రతిష్టంభనను సృష్టించడం. అవును, ఈ ఉద్రిక్త పరిస్థితి నుండి అల్-ఖైదా బాగా ప్రయోజనం పొందింది. సరిహద్దులో భారత, పాకిస్తాన్ సైన్యాలు ముఖాముఖి తలపడుతున్న సమయంలో వారు ఆ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ నుండి అల్-ఖైదా అగ్రనాయకులను బయటకు తీసుకువచ్చి పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల గుండా వారికి సురక్షిత మార్గాన్ని కల్పించారు. ఇది ఒక పక్కా గూఢచార మళ్లింపు వ్యూహం. జైషే మొహమ్మద్ మరియు ఐఎస్ఐ మధ్య ఉన్న ఈ ప్రాణాంతక సంబంధాన్ని భారత మాజీ అధికారులు తమ జ్ఞాపకాలలో విశ్వసనీయంగా నమోదు చేశారు. ఆ తర్వాత ఐఎస్ఐ మాజీ అధిపతి ఒకరు కూడా ఈ దాడికి జైషే మొహమ్మదే బాధ్యత వహించిందని అంగీకరించారు. ఇక్కడే ఉగ్రవాదంలో ఒక కొత్త దశ మొదలవుతుంది. భారతదేశాన్ని బహిరంగంగా సవాలు చేయడం ఆత్మహత్యతో సమానమని ఐఎస్ఐ గ్రహించింది. అందువల్ల వారు అసమాన యుద్ధం మరియు నమ్మశక్యమైన నిరాకరణ మార్గాన్ని ఎంచుకున్నారు. నమ్మశక్యమైన నిరాకరణ అంటే ఒక ఏజెంట్ పట్టుబడితే వారు బట్టబయలు అయ్యే విధంగా కార్యకలాపాలను ప్రణాళిక చేయాలి. ఒకవేళ పట్టుబడినా ప్రభుత్వ ప్రాయోజితానికి ప్రత్యక్ష సంబంధముందని నిరూపించలేకపోవాలి. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి ఐఎస్ఐ లోపల అత్యంత రహస్యమైన మరియు ప్రత్యేకమైన ఒక సెల్ పనిచేసింది. ఈ రహస్య దళంలోని అధికారులు ఎల్లప్పుడూ తమ నిజస్వరూపాలను దాచిపెట్టి నీడల్లోనే పనిచేసేవారు. ఈ అదృశ్య అధికారులలో ఒకరి పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆయనే మేజర్ ఇక్బాల్గా ప్రసిద్ధి చెందారు. మేజర్ ఇక్బాల్ ఒక సాధారణ సైనికుడు కాదు. ఆయన మానసిక యుద్ధం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మరియు రహస్య గూఢచర్యంలో తిరుగులేని నిపుణుడు. ఆయన లక్ష్యం కేవలం సరిహద్దుల్లో తూటాలు పేల్చడం మాత్రమే కాదు, భారతదేశాన్ని లోపలి నుండి రక్తసిక్తం చేయడం. సామెత చెప్పినట్లుగా గడ్డిలో దాగిన పాము అత్యంత ప్రమాదకరం. మేజర్ ఇక్బాల్ ఈ సూక్తిని తన వ్యూహంగా మార్చుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా భారతదేశంలోని ప్రధాన నగరాల్లోకి చొరబడగల ఒక నెట్వర్క్ కోసం ఆయన వెతుకుతున్నారు. పార్లమెంట్ దాడి తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి విపరీతంగా పెరిగింది మరియు భారత భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. అటువంటి వాతావరణంలో ఏ సాంప్రదాయ పాకిస్తానీ ఏజెంట్ అయినా భారతదేశంలోకి ప్రవేశించడం అసాధ్యం. భారత అధికారులను మోసగించడానికి పాశ్చాత్య గుర్తింపు, పాశ్చాత్య భాష మరియు పాశ్చాత్య పద్ధతులు కలిగిన ఒక వ్యక్తి కోసం మేజర్ ఇక్బాల్ సరైన ఆయుధాన్ని వెతుకుతున్నారు. ప్రభుత్వేతర శక్తులను ప్రభుత్వ విధానం ఒక వ్యూహాత్మక సాధనంగా ఎక్కువగా ఉపయోగించుకుంటున్న సమయం అది. మేజర్ ఇక్బాల్, సాజిద్ మీర్ మరియు హఫీజ్ సయీద్ వంటి లష్కర్ అగ్ర కమాండర్లతో కలిసి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించారు. వారి ప్రణాళిక కేవలం భౌతిక విధ్వంసం మాత్రమే కాదు, భారత ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడం మరియు భద్రతా యంత్రాంగాలను అపహాస్యం చేయడం కూడా. ఈ ప్రణాళికను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి అవసరమైన ఏజెంట్కు ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్ కావాలి. నేర చరిత్ర ఉన్న, సులభంగా ప్రభావితం చేయగల, ఇంకా తెలివైన వ్యక్తి.
ఈ రహస్య యుద్ధం యొక్క మొదటి అధ్యాయంలో 2001 దాడి ఎలా పునాది వేసిందో మనం చూశాం. ఇప్పుడు ఐఎస్ఐ తన తదుపరి ప్రధాన దాడికి ప్రణాళిక రచించాల్సి ఉంది. అది పార్లమెంట్ దాడి కంటే కూడా మరింత విధ్వంసకరమైనది. మేజర్ ఇక్బాల్ తెర వెనుక నుండి వనరులను సేకరించడం ప్రారంభించారు. ఒక విజయవంతమైన రహస్య ఆపరేషన్కు సహనం మరియు సరైన వ్యక్తి అవసరమని అతనికి తెలుసు. త్వరలోనే ఉగ్రవాద ప్రపంచంలో మోసంలో అన్ని హద్దులు దాటిన ఒక వ్యక్తితో అతని అన్వేషణ ముగుస్తుంది. మోసం మరియు నేరాలతో నిండిన నేపథ్యమున్న ఒక వ్యక్తి ఉగ్రవాదం మరియు గూఢచర్యం యొక్క ఈ చీకటి ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. దావూద్ సయ్యద్ గిలానీ వాషింగ్టన్ డీసీలో జన్మించిన ఒక పాకిస్తానీ అమెరికన్. 1990ల చివరలో అతను మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నాడు మరియు పట్టుబడిన తర్వాత యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ DEA కోసం సమాచారకర్తగా పనిచేయడం ప్రారంభించాడు. అతను అమెరికన్ చట్టామలు సంస్థ కోసం పనిచేస్తున్నట్లు నటిస్తున్నప్పటికీ అతను వేగంగా తీవ్రవాదిగా మారుతున్నాడు. అతను పాకిస్తాన్లోని లష్కరే తైబా శిక్షణా శిబిరాలకు హాజరయ్యాడు. తన నిజమైన గుర్తింపును దాచిపెట్టి భారతదేశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అతను 2006లో చట్టబద్ధంగా తన పేరును డేవిడ్ కోల్మన్ హెడ్లీగా మార్చుకున్నాడు. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే పేరు ఒక శ్వేతజాతీయుడైన అమెరికన్ వ్యాపారవేత్త పేరును చాలా పోలి ఉండేది. ఈ పేరు మార్పు ఐఎస్ఐ వ్యూహంలో ఒక కీలకమైన భాగం. జనవరి 2006లో హెడ్లీ పాషాగా కూడా పిలువబడే అబ్దుల్ రెహమాన్ హషీం సయ్యద్ను కలిశాడు. పాషా లష్కర్తో సంబంధమున్న పాకిస్తానీ సైన్యంలో రిటైర్డ్ మేజర్. ఐఎస్ఐలో లష్కరే తైబా కార్యకలాపాలను సమన్వయం చేసి సూత్రధారికి పాషా హెడ్లీని పరిచయం చేశాడు. అత్యంత భద్రత కలిగిన ఒక సేఫ్ హౌస్లో హెడ్లీ మేజర్ ఇక్బాల్ మరియు అతని ఉన్నతాధికారి అయిన ఒక పాకిస్తానీ కర్నల్ను కలిశాడు. ఈ సమావేశం ఒక మలుపు. మేజర్ ఇక్బాల్ వెంటనే హెడ్లీ సామర్థ్యాన్ని గుర్తించాడు. హెడ్లీకి అమెరికన్ పాస్పోర్ట్ ఉందని, అతను పాశ్చాత్య శైలిలో మాట్లాడతాడని, భారతదేశంలో సులభంగా కలిసిపోగలడని ఆయన గమనించారు. ఈ సమయం నుండి మేజర్ ఇక్బాల్ మరియు లష్కరే తైబా కమాండర్ సాజిద్ మీర్ హెడ్లీకి ప్రధాన హ్యాండ్లర్లుగా మారారు. ఇది ఐఎస్ఐ గూఢచర్య వ్యూహాలను స్పష్టంగా తెలియచేస్తుంది. మేజర్ ఇక్బాల్ మరియు సాజిద్ మీర్ ఎల్లప్పుడూ హెడ్లీని విడివిడిగా కలిసేవారు. దీనికి కారణం తాము పట్టుబడలేదని నమ్మశక్యమైన రీతిలో చెప్పడమే. ఒకవేళ హెడ్లీ ఎప్పుడైనా పట్టుబడి లష్కరే తైబా ప్రణాళికలు బయటపడితే ఐఎస్ఐకి ఉన్న ప్రత్యక్ష సంబంధం రహస్యంగానే ఉంటుంది. మేజర్ ఇక్బాల్ ప్రత్యేకంగా హెడ్లీకి గూఢచర్య పద్ధతులలో శిక్షణ ఇచ్చారు. భవనాలపై నిఘా పెట్టడం, GPS కోఆర్డినేట్లను మ్యాప్ చేయడం మరియు వివరణాత్మక కేసింగ్ నివేదికలను తయారు చేయడం ఎలాగో ఆయన నేర్పించారు. ఈ శిక్షణ ఒక అనుభవం లేని ఉగ్రవాది కోసం కాదు, ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ గూఢచారి కోసం ఉద్దేశించినది. లష్కర్ సైనిక శిక్షణా ప్రమాణాలతో మేజర్ ఇక్బాల్ అసంతృప్తిగా ఉండేవారు. అందుకే ఆయన స్వయంగా హెడ్లీ గూఢచర్య నైపుణ్యాలను మెరుగుపరిచారు. ఈ మిషన్కు నిధులు సమకూర్చడానికి మేజర్ ఇక్బాల్ హెడ్లీకి $25,000 అమెరికన్ డాలర్ల నగదును ఇచ్చారు. హెడ్లీ ముంబైలో ఒక చట్టబద్ధమైన వ్యాపార ముసుగును తెరిచి తన కార్యకలాపాలపై అనుమానం రాకుండా ఉండేందుకు ఈ నిధులు అందించబడ్డాయి. ఈ డబ్బును ఉపయోగించి హెడ్లీ ముంబైలోని టార్డియో ప్రాంతంలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీ కోసం ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఈ కంపెనీ వాస్తవానికి చికాగోలో నివసించే హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణాకు చెందినది. హెడ్లీకి ఐఎస్ఐతో ఉన్న సంబంధాల గురించి రాణాకు కూడా తెలుసు. ఈ ఇమిగ్రేషన్ వ్యాపారం ముసుగులో హెడ్లీ ముంబై నగరంపై విస్తృతమైన నిఘా పెట్టడం ప్రారంభించాడు. అతను స్థానిక ఉన్నత వర్గాలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఖరీదైన జిమ్లలో చేరాడు మరియు పార్టీలకు హాజరయ్యాడు. దీపం కింద చీకటి అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఒక అమెరికన్ వ్యాపారవేత్త తమ అత్యంత సున్నితమైన ప్రదేశాలను మ్యాపింగ్ చేస్తున్నాడనే విషయం భారత భద్రతా సంస్థలకు ఏమాత్రం తెలియదు. హెడ్లీ మరియు మేజర్ ఇక్బాల్ మధ్య సమాచార మార్పిడి అత్యంత సురక్షితంగా ఉండేది. తన గుర్తింపును దాచిపెట్టడానికి మేజర్ ఇక్బాల్ చౌధరీ ఖాన్ అనే పేరుతో ఒక నకిలీ ఈమెయిల్ చిరునామాను సృష్టించుకున్నారు. దాని ద్వారా ఆయన హెడ్లీ నుండి నివేదికలను అందుకుని ఆదేశాలు జారీ చేసేవారు. హెడ్లీ ఒక సాధారణ గూఢచారి కాదు. అతను మేజర్ ఇక్బాల్కు అత్యంత కీలకమైన వ్యక్తిగా మారి భారతదేశపు గుండెకాయపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ముంబైలో హెడ్లీ యొక్క లక్ష్యం కేవలం ముఖ్యమైన ప్రదేశాలను గమనించడం మాత్రమే కాదు, ప్రతి వివరాలను నిశితంగా పటాలుగా గీయడం. ఏ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవాలో మేజర్ ఇక్బాల్ అతనికి నిర్దిష్టమైన సూచనలు ఇచ్చారు. హెడ్లీ 2006 మరియు 2008 మధ్య భారతదేశానికి 5 సార్లు వచ్చారు. ప్రతి పర్యటన తర్వాత అతను తన వివరణాత్మక పరిశోధనలను మేజర్ ఇక్బాల్ మరియు సాజిద్ మీర్లకు సమర్పించేవారు. లక్ష్యాలను ఎంచుకోవడంలో మేజర్ ఇక్బాల్ ఆలోచనా విధానం చాలా స్పష్టంగా మరియు దుష్టంగా ఉండేది.
మేజర్ ఇక్బాల్ ఉద్దేశపూర్వకంగానే నారిమన్ హౌస్ అంటే చబాద్ హౌస్ను లక్ష్యాల జాబితాలో చేర్చారనే దిగ్భ్రాంతికరమైన నిజాన్ని హెడ్లీ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వెల్లడించింది. చబాద్ హౌస్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ అయిన మొస్సాద్కు ఒక ముసుగు కార్యాలయం అని మేజర్ ఇక్బాల్ నమ్మేవారు. ఇందులో ఏమాత్రం నిజం లేనప్పటికీ ఇది ఐఎస్ఐ యొక్క యూదు వ్యతిరేక అనుమానపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తుదిదాడి జాబితాలో ముంబై విమానాశ్రయాన్ని చేర్చకపోవడం పట్ల మేజర్ ఇక్బాల్ అసంతృప్తిగా ఉన్నారు. హెడ్లీ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, లియోపోల్డ్ కేఫ్, సిఎస్టీ రైల్వే స్టేషన్ మరియు కామా ఆసుపత్రులను విస్తృతంగా వీడియో తీసి జీపీఎస్ మ్యాపింగ్ నిర్వహించారు. ఆయన తాజ్ హోటల్లో బస చేసి హోటల్ ఉద్యోగులతో సంభాషణల ద్వారా దాని నిర్మాణ శైలిని, భద్రతా లోపాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. హెడ్లీ అందించిన సమాచారం ఎంత ఖచ్చితంగా ఉందంటే ఐఎస్ఐ మరియు లష్కరే తైబా ఎల్ఈటీ దాడి చేసేవారి కోసం తాజ్ హోటల్ యొక్క భౌతిక నమూనాను తయారు చేయించాయి. హోటల్ లోపల ఉన్న మార్గాలపై ఉగ్రవాదులకు ఖచ్చితమైన అవగాహన ఉండేలా మేజర్ ఇక్బాల్ ఈ నమూనాను నేరుగా పర్యవేక్షించారు. లక్ష్యాలతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కూడా ప్రణాళిక చేశారు. మొదట దాడి చేసేవారు నేపాల్ లేదా బంగ్లాదేశ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించాలని ప్రణాళిక వేసినప్పటికీ తర్వాత సముద్ర మార్గాన్ని ఖరారు చేశారు. సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాలను గుర్తించడానికి హెడ్లీ కఫ్ పరేడ్ మరియు మెరైన్ డ్రైవ్ చుట్టూ అనేకసార్లు పడవలో ప్రయాణించారు. సముద్ర కార్యకలాపాల కోసం ఒక పడవను కొనుగోలు చేయడానికి ఐఎస్ఐ 2.5 మిలియన్ల నిధులను కూడా అందించింది. 26/11 నవంబర్ 26, 2008 సంవత్సరం రాత్రి భారీగా ఆయుధాలు ధరించిన 10 మంది ఉగ్రవాదులు ముంబై తీరంలో దిగినప్పుడు వారొక పక్కా సైనిక దళంలా ప్రవర్తించారు. వారు 166 మంది అమాయక ప్రజలను చంపి వందలాది మందిని గాయపరిచారు. ఈ భయంకరమైన మారణకాండ సమయంలో కరాచీలోని మలిర్ కంటోన్మెంట్ సమీపంలో అత్యంత భద్రత కలిగిన ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం పాకిస్తానీ సైన్యం మరియు గూఢచార సంస్థకు బలమైన కోట. ఈ కంట్రోల్ రూమ్ నుండే సాజిద్ మీర్ మరియు ఇతర హ్యాండ్లర్లు ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉండేవారు. పట్టుబడిన ఉగ్రవాది అబూ జుందాల్ తన విచారణలో ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. మేజర్ హోదాలో ఉన్న 2 ఐఎస్ఐ అధికారులు స్వయంగా ఈ కంట్రోల్ రూంలోనే ఉన్నారని అతను తెలిపాడు. ఈ అధికారులు టెలివిజన్ వార్తా ప్రసారాలను చూస్తూ పోలీసుల కదలికల గురించి మరియు బందీలను ఎప్పుడు ఎలా చంపాలో ఉగ్రవాదులకు సమాచారం అందిస్తూ ఉండేవారు. హెడ్లీ నిఘా మరియు మేజర్ ఇక్బాల్ ప్రణాళిక కలిసి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఒక ఉగ్రదాడికి దారితీశాయి. గూఢచార సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా స్వీకరించినప్పుడు ఎంతటి విధ్వంసం సృష్టించగలవో ఇది నిరూపించింది. 26/11 దాడుల విజయం తర్వాత మేజర్ ఇక్బాల్ మరియు ఐఎస్ఐ ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటింది. తాము పాశ్చాత్య గూఢచార సంస్థలను, భారత అధికారులను ఎప్పుడైనా మోసం చెయ్యగలమని వారు నమ్మారు. తుమ్మ చెట్లు నాటితే మామిడి పండ్లు ఎలా ఆశించగలరు? వారి ఈ చర్యల పర్యవసానాలు త్వరలోనే అనుభవించాల్సి వచ్చింది. ముంబై తర్వాత వారి తదుపరి లక్ష్యం యూరప్. జైలాండ్స్ పోస్టెన్ అనే డానిష్ వార్తాపత్రిక ప్రవక్త మహమ్మద్ కార్టూన్లను ప్రచురించింది. ఇది తీవ్రవాద బృందాలకు ఆగ్రహం తెప్పించింది. ఆ వార్తాపత్రిక కార్యాలయాలు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మిక్కీ మౌస్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఒక కొత్త ఆపరేషన్కు ప్రణాళిక రచించారు. మేజర్ ఇక్బాల్ మరియు సాజిద్ మీర్ హెడ్లీని తిరిగి విధుల్లోకి తీసుకుని నిఘా పెట్టేందుకు డెన్మార్క్కు వెళ్లమని ఆదేశించారు. హెడ్లీ కోపెన్హేగన్కు వెళ్లి వార్తాపత్రిక కార్యాలయాలను వీడియో తీసి దాడికి సంబంధించిన బ్లూ ప్రింట్ను సిద్ధం చేయడం ప్రారంభించారు. కానీ ఈసారి కథ ఒక మలుపు తీసుకుంది. హెడ్లీ వ్యక్తిగత జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండేది. అతనికి చాలామంది భార్యలు ఉండేవారు. వారి మధ్య ఉన్న విభేదాల కారణంగా అతని రహస్యం బయటపడింది. హెడ్లీ మొరాకో భార్య ఫజా అవత్లాహా డిసెంబర్ 2007 మరియు ఏప్రిల్ 2008లో ఇస్లామాబాద్లోని యుఎస్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి హెడ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు మరియు అతని లష్కర్ సంబంధాల గురించి అధికారులను హెచ్చరించారు. హెడ్లీ ఒక ప్రత్యేక మిషన్పై ఉన్నాడని ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేకాకుండా హెడ్లీ కెనడియన్ భార్యలలో ఒకరు కూడా అతని తీవ్రవాద భావజాలం వైపు మళ్లడం గురించి యుఎస్ అధికారులకు తెలియజేశారు. ఒకసారి తన భార్యతో గొడవపడిన తర్వాత హెడ్లీ లాహోర్లో 8 రోజులు జైలులో ఉన్నారు. కానీ మేజర్ ఇక్బాల్ తన పలుకుబడిని ఉపయోగించి అతని విడుదలను సాధించారు. ఈ హెచ్చరికలు ఉన్నప్పటికీ యుఎస్ అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇది గూఢచార సమాచార మార్పిడిలో ఒక ముఖ్యమైన వైఫల్యం.
అయితే డెన్మార్క్ కుట్ర సమయంలో FBI మరియు అంతర్జాతీయ గూఢచార సంస్థలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. అక్టోబర్ 2009లో హెడ్లీ చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పాకిస్తాన్కు వెళ్లే విమానం ఎక్కబోతుండగా అరెస్టు అయ్యారు. హెడ్లీ అరెస్టు ప్రపంచ భద్రతా సంస్థలకు ఒక పెద్ద విజయంగా నిలిచింది. మరణశిక్షను తప్పించుకోవడానికి హెడ్లీ దర్యాప్తు అధికారుల ముందు పూర్తి నిజాన్ని ఒప్పుకున్నారు. 15 రోజుల నిరంతర విచారణలో అతను లష్కర్, అల్-ఖైదా మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ISI పాత్రలను సమూలంగా బట్టబయలు చేశాడు. మేజర్ ఇక్బాల్ అతనికి $25,000 ఎలా చెల్లించాడు, లక్ష్యాలను ఎలా ఎంచుకున్నాడు మరియు చౌధరీ ఖాన్ అనే ఈమెయిల్ చిరునామా ద్వారా ఎలా సంప్రదించాడు హెడ్లీ వివరంగా తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ NIA కూడా హెడ్లీని 34 గంటల పాటు విచారించి అతన్ని ప్రధానంగా ISIA నియమించి శిక్షణ ఇచ్చిందని నిర్ధారించింది. హెడ్లీ ఒప్పుకోలు మరియు సాక్ష్యాధారాల ఆధారంగా ఒక US ఫెడరల్ కోర్ట్ సాజిద్ మీర్, అబూ ఖఫా మరియు మేజర్ ఇక్బాల్లపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. విపత్తు ఆరోపణలపై US ప్రభుత్వం అధికారికంగా ఒక పాకిస్తానీ గూఢచారి అధికారిపై అభియోగాలు మోపడం చరిత్రలో ఇదే మొదటిసారి. హెడ్లీకి 35 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ ఉనికిని నిరంతరం ఖండించినప్పటికీ డిజిటల్ ఆధారాలు మరియు సాక్ష్యాలు ఈ అజ్ఞాత సూత్రధారి నిజస్వరూపాన్ని ప్రపంచానికి బహిర్గతం చేశాయి. రక్తపాతం మరియు బాంబు పేలుళ్ల మధ్య ISI యొక్క మరో దుష్టకుట్ర నిశ్శబ్దంగా కొనసాగుతోంది. ఈ కుట్రలో ఆర్థిక యుద్ధం కూడా ఇమిడి ఉంది. ఒక దేశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమేనని మేజర్ ఇక్బాల్ మరియు ISI ఉన్నతాధికారులు బాగా అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వారు నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల భారీ నెట్వర్క్ను సృష్టించారు. దీనిని సంక్షిప్తంగా FICN అని పిలుస్తారు. ఇది సాధారణ నకిలీ ఆపరేషన్ కాదు. అరెస్టు చేయబడిన కొరియర్ల నుండి వచ్చిన దర్యాప్తులు మరియు నివేదికలు ఈ అధిక నాణ్యత గల నకిలీ నోట్లు పాకిస్తాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని అధునాతన భద్రతా ముద్రణాలయాలలో ముద్రించబడ్డాయని స్పష్టం చేశాయి. ఈ నకిలీ నోట్లను ముద్రించడానికి కరాచీలోని మలిర్ కంటోన్మెంట్, లాహోర్ మరియు క్వెట్టాలోని ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించారు. ఈ నోట్ల నాణ్యత ఎంత ప్రీమియంగా ఉందంటే వాటి కాగితం సాంద్రత, మైనపు పొర నిష్పత్తి మరియు భద్రతా దారం అసలైన భారతీయ కరెన్సీతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయి. ప్రత్యేక ఫోరెన్సిక్ పరికరాలు లేకుండా ఈ నోట్లను గుర్తించడం సాధారణ ప్రజలకు లేదా బ్యాంకర్లకు దాదాపు అసాధ్యం. ఈ నకిలీ కరెన్సీని భారతదేశంలోకి పంపడానికి ISI అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఉపయోగించుకుంది. అతను డి కంపెనీ నెట్వర్క్ను విస్తృతంగా ఉపయోగించుకున్నాడు. ఉగ్రవాదులు, నేరస్తులతో కూడిన ఈ కూటమి ఒక పటిష్టమైన కార్పొరేట్ సరఫరా గొలుసులా పనిచేసింది. ఈ నల్లధనాన్ని అక్రమంగా రవాణా చేయడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్కు నేపాల్ యొక్క బహిరంగ సరిహద్దు ప్రధాన రవాణా కేంద్రంగా ఉండేది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానాల ద్వారా భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని కాఠ్మండూకి తీసుకువచ్చి అక్కడి నుండి ఏజెంట్ల ద్వారా భారతదేశంలోకి తరలించారు. కేవలం 2009-2010 మధ్య కాలంలోనే కాఠ్మండూలో కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు మరియు పలువురు పాకిస్తానీ కొరియర్లను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లో ఒక పాకిస్తానీ దౌత్యవేత్తను ISI ఏజెంట్గా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో పాలుపంచుకున్నాడనే ఆరోపణలపై బహిష్కరించారు. ఈ ఆర్థిక జిహాద్ యొక్క ఉద్దేశ్యం కేవలం ద్రవ్యోల్బణాన్ని పెంచడం మాత్రమే కాదు. భారతదేశంలో తన ఖర్చులను భరించడానికి మేజర్ ఇక్బాల్ స్వయంగా తనకు నకిలీ కరెన్సీని అందించారని హెడ్లీ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంటే ఈ నకిలీ డబ్బును ఉగ్రవాదులకు ఆయుధాలు కొనడానికి, స్లీపర్ సెల్స్కు నిధులు సమకూర్చడానికి మరియు స్థానిక కార్యకర్తలకు చెల్లించడానికి ఉపయోగించారు. ఒక విధంగా పాకిస్తాన్ తన పరోక్ష యుద్ధం యొక్క వ్యయాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుండి వసూలు చేస్తోంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. జాతీయ ఉగ్రవాద సంస్థ అంటే NIA పరిధిలో ఒక టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ సెల్ను ఏర్పాటు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టానికి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కు సవరణలు చేసి అధిక నాణ్యత గల నకిలీ కరెన్సీ స్మగ్లింగ్ను చట్టబద్ధంగా ఒక ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. 2016 నాటి పెద్ద నోట్ల రద్దుకు ఒక ప్రధాన కారణం ఈ అధిక నాణ్యత గల నకిలీ కరెన్సీ నెట్వర్క్ను నిర్మూలించడమే. అయితే నేరపూరిత నెట్వర్క్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అవి నిరంతరం తమ మార్గాలను, పద్ధతులను మార్చుకుంటూ ఉంటాయి. మేజర్ ఇక్బాల్ స్థాపించిన ఈ నీడ ఆర్థిక వ్యవస్థ అంటే షాడో ఎకానమీ నేటికీ భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద తలనొప్పిగా మిగిలిపోయింది. కాలంతో పాటు సాంకేతికత మారింది. దానితో పాటు ISI యొక్క కార్యాచరణ పద్ధతులు కూడా పరిణామం చెందాయి. మేజర్ ఇక్బాల్ కాలంలో ఉగ్రవాదులు పడవలను, భూసరిహద్దులను ఉపయోగించుకునేవారు. కానీ నేటి ఉగ్రవాద నెట్వర్క్లు గాలి నుండి పనిచేస్తున్నాయి. సరిహద్దు స్మగ్లింగ్లో ఇప్పుడు డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
రిమోట్ కంట్రోల్ ద్వారా శత్రువు విలయం సృష్టించే ఆధునిక యుద్ధ స్వరూపమిది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి, ముఖ్యంగా పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లు కనిపించడం సర్వసాధారణమైపోయింది. తక్కువ ఎత్తులో ఎగిరే ఈ డ్రోన్లు రాడార్లను సులభంగా తప్పించుకొని రాత్రి చీకట్లో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి అక్రమ ఆయుధాలు మరియు అత్యంత నాణ్యమైన మాదక ద్రవ్యాలను జారవిడుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మరియు పంజాబ్ పోలీసులు సంయుక్తంగా పాకిస్తాన్ ఐఎస్ఐతో ప్రత్యక్ష సంబంధాలున్న ఒక పెద్ద అంతర్జాతీయ ఆయుధాల అక్రమ రవాణా ముఠాను ఛేదించారు. ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేశాయి. పోలీసులు అత్యాధునిక టర్కిష్ మరియు చైనీస్ పిస్టళ్లను, వాటిలో అత్యున్నత శ్రేణి PX 5.7 పిస్టళ్లు మరియు గ్లాక్ 9mm పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. PX 5.7 అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దళాలు ఉపయోగించే ఆయుధం. స్థానిక నేరస్తుల వద్ద ఈ సైనిక శ్రేణి ఆయుధాలు దొరకడం ఐఎస్ఐ ఇప్పుడు కేవలం ఉగ్రవాదులకే కాకుండా లారెన్స్ బిష్నాయ్ మరియు బంబిహా ముఠాల వంటి వ్యవస్థీకృత నేర సిండికేట్లకు కూడా ఆయుధాలను సరఫరా చేస్తోందని రుజువు చేస్తోంది. ఇది నేరానికి, ఉగ్రవాదానికి మధ్య ఉన్న సంబంధం. మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదించిన డబ్బును అక్రమ ఆయుధాలను కొనుగోలు చేయడానికి, వాటిని గ్యాంగ్స్టర్లకు అందించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది భారతదేశంలో ముఠా యుద్ధాలను, అస్థిరతను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత మిగిలిపోయిన అధునాతన ఆయుధాలు కూడా స్మగ్లింగ్ మార్గాల ద్వారా దక్షిణాసియాకు చేరుతున్నాయి. ఇటీవల పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో ఇదే రకమైన M4 కార్బైన్ రైఫిళ్లను ఉపయోగించారు. ఈ దాడిలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అక్రమ ఆయుధ సరఫరా మార్గాన్ని కొనసాగించడానికి గోర్ఖం, తోరాబోరా వంటి పాత స్మగ్లింగ్ మార్గాలను కూడా విపరీతంగా వాడుకుంటున్నారు. ఆకర్యాజ సమితి భద్రతా మండలి అంటే UNSCలో భారతదేశం ఈ విషయాన్ని బలంగా లేవనెత్తింది. ప్రభుత్వ మద్దతున్న శక్తులు అక్రమ ఆయుధాలను సరఫరా చేయడానికి, ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించడానికి డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నాయో భారత రాయబారి అంతర్జాతీయ సమాజాన్ని స్పష్టంగా హెచ్చరించారు. ఈ ఆయుధ సరఫరా గొలుసుల తుది వినియోగదారులను, నిర్వాహకులను గుర్తించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ అంటే NIA తరచుగా దాడులు నిర్వహిస్తూ అంతర్జాతీయ న్యాయ సహాయం కోరుతోంది. మేజర్ ఇక్బాల్ వంటి నిర్వాహకులు ప్రారంభించిన ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ఇప్పుడు డ్రోన్లు, మాదక ద్రవ్యాల ముఠాలు, స్థానిక గ్యాంగ్స్టర్లను కలుపుకుని బహుముఖ ముప్పుగా మారాయి. ప్రజల వీపు వెనక పొడిచే ఈ పాకిస్తానీయ ప్రవృత్తి ఇప్పుడు సాంకేతికతతో మరింత బలపడుతోంది. ఉగ్రవాదం అనేది కేవలం తుపాకీ పట్టుకున్న ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని మేజర్ ఇక్బాల్ కథ మనకు నేర్పుతుంది. దాని వెనక చక్కగా దుస్తులు ధరించిన గూఢచార అధికారులు, నకిలీ కరెన్సీ కార్పొరేట్ నెట్వర్కులు మరియు ప్రభుత్వ అండదండల పూర్తి శక్తి దాగి ఉన్నాయి. డేవిడ్ హెడ్లీ వంటి డబల్ ఏజెంట్లు మరియు డి కంపెనీ వంటి నేరముఠాలు కేవలం పావులే. సరిహద్దుల అవతల నుండి ఈ రక్తపాత క్రీడను ఆడే అదృశ్య శక్తులే అసలైన సూత్రధారులు. భారత భద్రతా దళాలు మరియు గూఢచార సంస్థలు ఈ నీడ యుద్ధాన్ని రేయంబవళ్లు ఎదుర్కొంటున్నాయి. కానీ అంతర్జాతీయంగా ప్రభుత్వ అండదండలతో కూడిన ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు ఈ పోరాటం కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉంటుంది.